ఉన్నాయి. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఉద్యోగులకు ఏం చేద్దాం, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన, ఉద్యోగుల సమస్యలు డిఏలపై కీలక చర్చ, రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపుపై పరిశీలన, మరింత పకడ్బందీగా రైతు భరోసా అమలు అంటూ వార్త కనిపిస్తుంది. సంక్షేమం క్షేత్రస్థాయికి వెళ్లాలి, విస్తృత ప్రచారం చేయాలి. వికాసం, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ, 5న క్యాబినెట్ భేటీ అంట, అన్నింటిపైన నిర్ణయం, ఎన్డీఎస్ఏ నివేదికకు ఓకే, నిర్మాణ సంస్థపై చర్యలకు సిఫారసు చేయనున్న మంత్రివర్గం అంటూ వార్త. ఫోన్ ట్యాపింగ్, కవిత అంశంపై భేటీలో చర్చనంట. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు లేవనెత్తిన పలు డిమాండ్లను పరిష్కరించే దిశగా రేవంత్ సర్కార్ యోచిస్తుంది. వారి డిమాండ్లపై నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు, పదవి విరమణ వయసు పెంపు, సాధారణ బదిలీ అంశాలు క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఆదివారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై ఈ మేరకు చర్చించారు. దీంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం సంబంధించిన జాగ్రత్తల మీద మాట్లాడినట. ఇక రాజీవ్ వికాసానికి తాత్కాలికంగా బ్రేక్, నేటి రుణ మంజూరు పత్రాల అందజేత వాయిదా, కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన, పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితా అంటూ వార్త కనిపిస్తుంది. ఇక నేటి నుంచి స్లాట్ బుకింగ్తోనే రిజిస్ట్రేషన్లో రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రోజుకు 48 స్లాట్లు, అత్యవసర సందర్భాల్లో 5 వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి అంట. ఇక రిజిస్ట్రేషన్ల సేవలో వాట్సాప్ చాట్బాట్ అట, 8247623578కు వాట్సాప్ చేస్తే ఏఐతో సందేహాల నివృత్తి అంట. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతానికి ఆధార్ ఈ సంతకం, అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ 2 అంశాలు క్లియర్గా మాట్లాడుకోవాలి. గత 15 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరిగింది కొన్ని అంశాల గురించి. ఏం చర్చ? 1 జూన్ 2వ తారీఖున మరి కొత్త ఉద్యోగాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా తీపి కబురు చెప్తారేమని, 2 రాజు వికాసానికి సంబంధించిన మంజూరు పత్రాలు ఇస్తారేమని, 3 రేషన్ కార్డులు అప్డేట్ ఏమని ఇస్తారేమని, రైతు భరోసానో లేకపోతే రుణమాఫో లేకపోతే ఇంకా ఇట్లా పెండింగ్లో ఉన్నటువంటి పథకాల గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారేమని చెప్పి చాలామంది కోటి ఆశలతోటి ఈ జూన్ 2 కోసం ఎదురు చూశారు. కానీ జూన్ 2 నిజంగానే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి. వాళ్ళ ఆశలని కూడా నిర్యాశలైనప్పుడు చెప్పుకోవచ్చు. రాజు వికాసానికి బ్రేక్ పడ్డదంట. ఎందుకు పడ్డది రాజు వికాసానికి బ్రేకు? ఎక్కడ జరిగింది తప్పు అంటే మరి ప్రభుత్వంలోనే తప్పు జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రుల ఒత్తులతోటి అధికారులు అనర్హులకు కూడా మరి రాజు వికాసంలో అర్హులుగా వాళ్ళు మంజూరు పత్రాలను సిద్ధం చేసిరట. ఎమ్మెల్యే బామ్మడిదో, ఎమ్మెల్యే సుట్టపోడో, ఎమ్మెల్యే ఎన్నుకోడో, ఎమ్మెల్యే ముంగలోడో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరికి వాడు అర్హులు కాని వాళ్ళకు కూడా మరి రాజు వికాసం కింద వీడు అర్హుడు అని చెప్పేసి వాళ్ళ పేరును సెలెక్ట్ చేసిరట. ఇట్లా చాలా తప్పులు జరిగినాయని నిన్న ముఖ్యమంత్రి దృష్టి కొంతమంది మంత్రులు తీసుకపోతే ముఖ్యమంత్రి లేదు ఇది అనర్హులకు పోదు, అర్హులకే పోవాలని దీన్ని మళ్ళీ పునర్పరిశీలించాలి, గ్రౌండ్ లెవెల్లో దీన్ని తనిఖీలు చేసి నిజమైనటువంటి అర్హులకే ఇవ్వాలి. ఈ బిజినెస్ మ్యాన్కో లేకపోతే కోట్ల రూపాయల ఆస్తున్నోనికో లేకపోతే 100 ఎకరాల భూస్వామికో మరి ఎమ్మెల్యే బామ్మర్దికో ఎమ్మెల్యే సుటపోనికో ఇవ్వద్దు. ఇది నిజంగా మరి చదువుకొని ఏ ఉద్యోగం లేక బిజినెస్ పెట్టుకోవాలనేటువంటి నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజమైనటువంటి నిరుపేద కుటుంబాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇది 70 ఏళ్ళు ఉన్నటువంటి భూస్వామికో లేకపోతే 25 ఏళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీల కొడుకో కాదు. నిజమైనటువంటి నిరుపేద కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అర్హులకే ఇవ్వాలి. వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే మన లక్ష్యం. ఈ రాజు వికాసం పక్కదారి పట్టొద్దు, మరి అనర్హులకు పోవద్దు, ఆలస్యమైనా పర్లేదు కానీ దీన్ని పూర్తి స్థాయి పునర్పరిశీలన చేసి పూర్తి స్థాయి గ్రౌండ్ ఎంక్వైరీ చేసి మళ్ళీ జాబితాను క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి ఇవ్వాల్సినటువంటి మంజూరు పత్రాలని ఇక బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. తాత్కాలికంగా రాజు వికాసం ఇప్పట్లో లేదు. గత మరి 15-20 రోజుల నుంచి ప్రచారం జరిగింది ఇవ్వాలని, కానీ ఇవాళ రాజు వికాసు మరి మంజూరు పత్రాలకైతే బ్రేక్ పడ్డది. ఇంకొక వారం 15 రోజులు, నెల రోజులు పడ్డా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తం 5 విడతల్లో 5 నెలల్లో లక్షలోపు మొదటి విడత 1,00,000 నుంచి 2 లక్షలు 2, 2 నుంచి 3, 3 నుంచి 4, ఇక చివరిగా మిగిలిన వాళ్ళకు 5వ విడత. ఇట్లా 5 నెలల్లో నెలకొక విడత చొప్పున రాజు వికాసానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు మరి లబ్ధి చేకూర్చాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తూ ఉంది. కాబట్టి చూడాలి. చాలా వరకు అయితే ఇవాళ అందరు ఆశలు పెట్టుకురు. ఇటు ఉద్యోగుల సమస్యల మీద కానీ డిఏల మీద కానీ ముఖ్యమంత్రి ఏమైనా జూన్ 2ను ఉద్దేశించి కీలక ప్రకటన చేస్తాడేమని, ఉద్యమకారులకు సంబంధించిన కీలక ప్రకటన చేస్తాడేమని, మరి 250 గజాల జాగిస్తారని ఉద్యమకారులకు, వాళ్ళకు ఉద్యోగాలు అన్నాడు, వాళ్ళని ఆదుకుంటామన్నాడు. ఈ అన్ని అంశాల మీద చాలా వరకు ఆశలు పెట్టుకుంటే ఈ ఆశలన్నీ కూడా మరి నిర్యాశలు అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో
5వ తారీఖున క్యాబినెట్ భేటీ ఉంటుంది మంత్రివర్గ భేటీలో భాగంగా ఆ మంత్రివర్గ భేటీలో క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కావచ్చు, ఉద్యోగుల డిఏల విషయం కావచ్చు, మరి అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ పదవీ విరమణకు సంబంధించి ఎక్కడికైనా నుండే ఉద్యోగులకు సంబంధించి ఆ డిఏలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపు పరిశీలన కావచ్చు, లేకపోతే కవిత అంశము ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి మరి 5వ తారీఖున సిట్టు ముందర హాజరవుతున్న ఒక లేఖ రాసినట. మరి ఈ అంశం కావచ్చు అనేకమైనటువంటి అంశాల గురించి క్యాబినెట్ భేటీలో డిస్కషన్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిసిన